చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. అమ్మా, ఎన్నికలు వచ్చాయి అవునా? మీరు ఓటు వేసే సమయం సోమవారం అవునా? ఎంత ఇస్తారంటమ్మా? ఎంత ఇస్తారంట? అమ్మా, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి. మీ ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎవరు డబ్బు ఇస్తున్నారు తల్లి? మీ డబ్బే. మీ ఎమ్మెల్యే అన్నీ చేస్తాడట కదా, భూ కబ్జాలు, బెట్టింగ్లు, పేకాటలు, ఏమ్మా గుట్కా మట్కా మొత్తం అన్నీ చేస్తాడట. అధికారం ఇచ్చింది ఎందుకమ్మా? మీకు కనీసం మంచినీళ్ళన్నా ఇస్తున్నాడా? తాళాల చేతుల్లో పెడతానన్నాడట కదా, ఇల్లు కట్టించి ఇచ్చాడా? మరెందుకు వేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు తల్లి, అర్థమవుతుందా? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందమ్మా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రం మొత్తానికి వచ్చాయా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఇద్దరు 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా అంటే బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు, బీజేపీకి తొత్తులయ్యారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి పొత్తులు పెట్టుకున్నారు, కొడుకై ఉండి గులాంగిరి చేశారు. ఎందుకు వ్యతిరేకించాడమ్మా బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు? ఎందుకంటే అది ఒక మత పిచ్చి పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇప్పుడు బీజేపీ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు అది కూడా ఎత్తేస్తామంటుంది బీజేపీ పార్టీ. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. సిఏఏ, ఎన్ఆర్సీ ఇవన్నీ ముస్లింలకు ఎంత వ్యతిరేకమో మీ అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటా, అట్లీస్ట్ చదువుకుంటున్న బిడ్డల కన్నా. కానీ అయినా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసిన బీజేపీ పార్టీ, అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఆయన స్వప్రయోజనాల కోసం చేస్తున్నాడు తప్పితే రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేసినా కూడా అది ఏమీ పర్వాలేదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సింది, ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి 10 సంవత్సరాల క్రితమే మంజూరు కావాల్సింది, వచ్చిందా? మనకు రాజధాని అయినా ఏడ్చిందా? ఏమా పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి, మనకేముందమ్మా? చేతిలో చిప్పు ఉంది, మనకేముంది? నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. అర్థమవుతుందా తల్లి? ఇది మా రాజధాని అని తలెత్తుకొని చెప్పుకునేటట్టు మనకు రాజధాని లేదు, మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగం చేసుకునేటట్టు మనకు అభివృద్ధి లేదు. మరి ఎందుకు వేయాలో వీళ్ళకు ఓట్లు? కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే ఈ జిల్లాకు సంబంధించింది 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు వచ్చిందమ్మా? రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కొడుకై ఉండి ఈయనైనా చేయాలి కదా, చేశాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎవరు మీ ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కొట్లాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని పార్లమెంట్లో మీరు గెలిపించారు కదా, ఓట్లేసి పంపించారు కదా, ఒక్కసారైనా మాట్లాడా? వచ్చిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ? తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు, మొత్తం అంతా ఎడారిలాగా ఉంది అక్కడ. ఒక్క పనంటే ఇటుక మీద ఇటుక పెట్టిన పాపాన పోలేదు. మరి అవినాష్ రెడ్డిని ఎంపీగా ఎందుకు గెలిపించినట్టు? ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆయన సిబిఐ కేసుల నుంచి ఆయన కాపాడుకోవడం కోసం చూసుకుంటున్నాడు తప్పితే ప్రజల కోసం ఒక్కసారైనా పార్లమెంట్లో గొంతెత్తాడా? మన ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా?
లేకపోతే మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడారా, కొట్లాడారా, ఒక ధర్నా చేశారా? ఏం చేశారమ్మా వీళ్ళు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? మీ చేత ఓటు వేయించుకునేంత వరకే వీళ్ళ పని, అంతే. దాంతో మీ పని అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ మీకు కనిపించరు, ఎప్పుడు మీరు ఏ సమస్య అని అడగరు, ఎప్పుడు మిమ్మల్ని ఆదుకోవడానికి రారు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ వస్తారు. ఏమ్మా, వాళ్ళు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోతారా? మీరు మీ భవిష్యత్తును తాకట్టు పెడతారా? డబ్బులు తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి చెప్పిన వాళ్ళకు ఓట్లేయండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని కులాలకు, అన్ని మతాలకు సంరక్షణ కల్పించిన పార్టీ. అభివృద్ధి, సంక్షేమము రాజశేఖర రెడ్డి గారు 2 కళ్ళలా కాంగ్రెస్ పార్టీ ద్వారా కదా చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేశాడమ్మా? రుణమాఫీ చేశాడు, ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ప్రత్యేక హోదా, ఈసారి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా